ఇవాళ మన కోడిగుడ్డు మంత్రి అమర్నాథ్ ఉన్నాడు కదా, పాపం మనోడికి సీట్ ఇవ్వాల మన సైకో జగన్. నీకు సీట్ లేదు పోరా అన్నాడు. మనోడి వాళ్ళు ఏం చేశాడు, బొచ్చు నువ్వేంట్రా నాకు సీట్ ఇచ్చేది, నీ సీట్లో నేను కూర్చుంటా అని చెప్పి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుని వాళ్ళు రివ్యూ చేశాడు. మీరు చూసారా ఫోటోలు, ఆ న్యూస్? నిన్నది నువ్వేంట్రా నా సీట్ పీకేది, నీ సీటే నేను తీసుకుంటా అని చెప్పి సీఎం సీట్లో కూర్చుని వాళ్ళు అమర్నాథ్ రివ్యూ చేశారు అధికారులను పెట్టుకునే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆ రకంగా అయిపోయింది. ఇవాళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులే ఎంట్రీకి ముక్కరా నువ్వేంట్రా నువ్వు చెప్తే మేమేంట్రా అయినేదని చెప్పి ఎంట్రీకి ముక్కలాగా తీసవతలు బారేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఆ సీన్ చూసారా కంగారు పడిపోయి సీఎంఓ నుంచి తాడేపల్లి కొంప నుంచి ఫోన్ అంటే అధికారులకి, ఓరు ఇదేంట్రా బాబు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ఎవడు మాట్లాడరేంట్రా మీరని చెప్పి. కాబట్టి ఆ పార్టీ ఒక యంత్రాంగం, ఒక వ్యవస్థ మొత్తం ఇప్పటికే దుకాణం బంద్. ఆ పార్టీ పూర్తిగా వాలంటీర్ల మీద ఆధారపడ్డాడు. ఎవరైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందండి, యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి ఎవరికి పిలిపిస్తాం మేము? మాకు 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు, క్రియాశీలక కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్లే మా సైన్యం. చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ గారైనా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పి పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తారు సార్. ఈ సైకో ఏంటి సార్? పార్టీ కార్యకర్త అంతసేపు వాలంటీర్లు మీరు సిద్ధంగా ఉండండి, మీరైనా సైన్యం, ఇదేంటి? కాబట్టి పూర్తిగా దివాళా తీసింది ఆ పార్టీ. రెండోది వాళ్ళ వాలంటీర్లకు కూడా ఒకటే చెప్తా ఉన్నామండి. మీరు ఇంకొక ప్రశ్న కూడా మమ్మల్ని అడిగారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకి ఏ వ్యవస్థ ద్వారా అయినా మంచి జరుగుతుంది అంటే ఆ వ్యవస్థని తొలగించేటటువంటి పద్ధతులు ఫాలో అవ్వదు. ఏ ప్రభుత్వం ఏ వ్యవస్థను ఏర్పాటు చేసినా ఆ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఏదైనా మంచి జరుగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేయం. అది మా విధానం, అది కాదు. ఊరికి వాళ్ళు ఎవరో పెట్టారు కదా అని మేము తీసేది అట్లా ఉండదు. ఏదన్నా ఏ ప్రభుత్వం ఏ మంచి విధానాన్ని ప్రవేశపెట్టినా మేము కొనసాగిస్తాం. అదేవిధంగా వాలంటీర్స్ కూడా చెప్తూ ఉన్నాం, మీరు నిజాయితీగా ప్రజలకి సేవ చేయడానికి ఏమన్నా పనిచేస్తే రేపు భవిష్యత్తులో ఇవాళ మిమ్మల్ని ఉద్యోగాలు చెప్పి మోసం చేశాడు ఈ వ్యక్తి. ముష్టి 5,000 రూపాయలు మీ మొక్కాను కొట్టి మీ చేత ఊడిగం చేయించుకుంటా ఉన్నాడు, అన్ని తప్పుడు పనులు చేయిస్తూ ఉన్నాడు మీ చేత. అట్లా కాకుండా గౌరవప్రదంగా ఇంకా బెటర్గా ఈ వ్యవస్థను ఏ రకంగా ఇంప్రూవ్ చేయొచ్చు, మీ జీవన స్థితిగతులు ఇంకా మెరుగుపడే విధంగా ఏం చేయొచ్చు అన్నది మీరు నిజాయితీగా ఏ రాజకీయ పార్టీకి కొమ్ము గాయకుండా ఉంటే ఆ రకంగా ఆలోచన చేసే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. అంతేగాని ఇవాళ ఈ సైకో ఏదో చెప్పాడని చెప్పి మీరు గనక అడ్డదారులు దొక్కి